देवाः तां विश्वरूपाः पशवो मदन्ति आनो मन्द्रेषु मूर्ध्यन्दुहानाः धेनुर्वागस्माद् पशुष्टुतैतु सुमुहूर्तोऽस्त्वित्यनुगृह्णन्तु सुमुहूर्तोऽस्तु। ओं गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम्। ओं गणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती वीणामवित्स्रवतु। ओं या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाढ्यापहा। ओं वाग्देव्यै नमः महासरस्वती नमः। So I just told one verse on Ganesha and one verse on Saraswati. మన తెలుగు మనబడి విద్యార్థులకు మా అభినందనం, పట్టభద్రులందరికీ అభినందనం, మా శ్రీకాంతో విజయం జయం. అందరికీ నమస్కారం అండి. మన మనబడి పిల్లల పండుగ ముఖ్యోద్దేశం పిల్లలు వాళ్ళు ఇయర్ మొత్తం నేర్చుకున్నవే కాకుండా వాళ్ళు ఇంకా తెలుగులో ఏమేమి నేర్చుకున్నారు అవన్నీ మీ పెద్దలందరి ముందు వాళ్ళది ఏమంటారు వాళ్ళు నేర్చుకున్నవన్నీ ప్రదర్శించి మీ ఆశీర్వాదాలు పొందాలని అనుకుంటున్నారు. కాబట్టి మీరందరూ దయచేసి వారు చేసేప్పుడు ఏమంటారు గమనించి వాళ్ళని ఆశీర్వదించి ఒక దేశభక్తి గీతం పాడబోతుంది. ఆ దేశభక్తి గీతాన్ని రచించిన వారు సుశీల గారు. మీద రామ్మ. హలో, నమస్కారం. నేను ఇవాళ ఒక పాట పాడబోతున్నాను. భాషలన్నీ వేరైనా భావమొక్కటి, రాష్ట్రాలు వేరైనా రాజ్యమొక్కటి, మతాలన్నీ వేరైనా మనుషులొక్కటి, తత్వాలు వేరైనా ధర్మమొక్కటి. భాషలన్నీ వేరైనా భావమొక్కటి, రాష్ట్రాలు వేరైనా రాజ్యమొక్కటి, మతాలన్నీ వేరైనా మనుషులొక్కటి, తత్వాలు వేరైనా ధర్మమొక్కటి. ఈ సీమాలెన్ని లేచినా తీరైనా మా తల్లి దేశమొక్కటి. ఈ సీమాలెన్ని లేచినా తీరైనా మా తల్లి దేశమొక్కటి. వేషాలు భేదాలు వేరు తోచినా వారు వీరంతాను భారతీయులే. వేషాలు భేదాలు వేరు తోచినా
ఒక్కటే భాషలన్నీ వేరైనా భావమొక్కటే రాష్ట్రాలు వేరైనా రాజ్యమొక్కటే మతాలన్నీ వేరైనా మనుషులొక్కటే తత్వాలు వేరైనా ధర్మమొక్కటే నదులతో గిరులతో నిండి ఉన్నది పాపాలు కరిగేటి పుణ్యభూమిది నదులతో గిరులతో నిండి ఉన్నది పాపాలు కరిగేటి పుణ్యభూమిది ధర్మములన్నీ తెలిసి ఉన్నది నీ దేశ ఖ్యాతులను నిలుపు సోదరా తత్వాలు వేరైనా ధర్మమొక్కటే తత్వాలు వేరైనా ధర్మమొక్కటే ధన్యవాదాలు. మేధ ఎంతో చక్కగా పాడింది కదండి. సంస్కృతం భాషలకు పరిమితమైన సాహితీ ప్రక్రియల్లో అవధానం ముందు వరుసలో ఉంటుంది. ఒక అంశంపై లేదా ఒక భావంపై మనసు లగ్నం చేయటాన్ని అవధానం ఎవరు చెప్తారు? సంవేద్య నువ్వు చెప్తావా? మృంగెదివాదు విభుందని మృంగెదితియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రంబునంత మది నమ్మినదో. పరమశివుడు హాలాహాలాన్ని భక్షించేటప్పుడు దృశ్యాన్ని పోతన గారు ఎంత గొప్పగా కళ్ళకి కట్టినట్టు చెప్పారో అంతే చక్కగా చెప్పావు తల్లి నువ్వు కూడా. ఈ పద్యం ఆఖరి అక్షరం ఓతో పద్యం పూజ నువ్వు చెప్తావా? ఓయమ్మ మీ కుమారుడు మా ఎండలు పాలు పెరుగు మన నీరమ్మ పోయేద మెక్కడికైనను మా ఎన్నెలు సురపులాను మంజుల వాణి. చిన్ని కృష్ణుడు అల్లరిని చాలా అందంగా చెప్పావు పూజ్య. ఈ పద్యం ఆఖరి అక్షరం అణ. దానితో మొదలయ్యే పద్యం ఎవరు చెప్తారు మరి? వేదాంశి నువ్వు చెప్తావా? నన్మణ 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 నృత్యదీయ సుఖ విక్రమజృంభణ సంచలన భో నన్మణ దిక్వనన్మణ నన్మణ నన్మణ స్వనన్మణ తాండవాటనకారణుత బసవేశ పాహిమాం. అబ్బా, అనాతో కూడా పద్యం చెప్పొచ్చు అని అనుకుంటామా? చెప్పండి మనం. వీటిని అక్షరాంక కర్మములు చేయనొల్లకు నిర్మలమతి నుంట లెస్స నిజము కుమారా. స్వచ్ఛమైన మంచి బుద్ధితో ఉండుటయే మంచిదని తెలుసుకో అనే ఈ కుమార శతకాన్ని ఎంతో చక్కగా చెప్పావు నాన్న. ఈ పద్యం ఆఖరి అక్షరం రా. రాతో మొదలయ్యే పద్యం ఎవరు చెప్తారు? పూజ్య నువ్వు చెప్తావా? రక్షింపుము రక్షింపుము ఉపేక్షింపక వినుత నిఖిల బృందారక విశ్వక్షేమంకర వినుమితు దక్షత నీ ఆజ్ఞ నేను దళనిధి వరుసాన్. మంచి పద్యం చెప్పావు పూజ్య. ఈ పద్యం ఆఖరి అక్షరం నా. నాతో మొదలయ్యే పద్యం చిన్మయి నువ్వు చెప్తావా? నరలోక విడంబనమున మరి పరమ పరుండు మానవాకృతితో నిద్దర బుద్ధి ఆత్మ మాయా స్ఫురన్ మోహింపజేయు భూజన కోటిన్. చక్కటి పద్యం చెప్పావు చిన్మయి. ఈ పద్యం ఆఖరి అక్షరం నా. నాతో మొదలయ్యే పద్యం వేదాంశి నువ్వు చెప్తావా? నోచిన తల్లిదండ్రికి ధను భవుడొక్కడే చాలు మేటి చేచాచని వాడు వేరొకడు చాచిన లేదనకిచ్చువాడు నోరాచి నిజంబకాని పలుకాడని వాడు రణంబులోన మేందాజని వాడు భద్రగిరి దాసరథి కరుణాపయోనిధి. ఒక కొడుకు ఎలా ఉండాలి అని చెప్పే ఈ దాశరథి శతకాన్ని
చాలా చక్కగా చెప్పావు వేదాంశి నువ్వు. ఈ పద్యం ఆఖరి అక్షరం దా. దాతో మొదలయ్యే ఒక పద్యం చెప్తావా సంవేద్య? ధనము కూడబెట్టి ధర్మంబు చెయ్యక తాను తినక లెస్స దాచుగాక తేనె తీగ గూర్చి తెరువరికీయదా విశ్వదాభిరామ వినురవేమ. కూడబెట్టిన ధనము దానము చెయ్యాలి అని చెప్పే ఈ వేమన పద్యాన్ని ఎంతో బాగా చెప్పావు సంవేద్య నువ్వు. ఈ పద్యం ఆఖరి అక్షరం మా. దానితో మొదలయ్యే పద్యం శ్రీరామ్ నువ్వు చెప్తావా? మాటకు ప్రాణము సత్యము కోటకు ప్రాణంబు సుబట కోటి దరిద్రిన్ బోటికి ప్రాణము మానము చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతి. ఒక మంచి సుమతి శతకం చెప్పావు శ్రీరామ్ నువ్వు. ఈ పద్యం ఆఖరి అక్షరం తా. తాతో పద్యం చెప్తావా పూజ్య నువ్వు? తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబావు తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమన్రు తద్యము సుమతి. ఈ పద్యం కూడా తీతోనే ముగిసింది. మన ముందు పద్యాలు కూడా తీతోనే ముగిశాయి. కాబట్టి ఈసారి తీ నుండి తాతో మొదలయ్యే పద్యం సంవేద్య నువ్వు చెప్తావా? తన తలనుండు విషము పనికిని వెలయంగ తోకనుండు వృచ్చికమునకు తలతోక ఎనకనుండును కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. దుష్టుడు ఎలా ఉండాలో ఈ సుమతి శతకంతో చక్కగా చెప్పావు సంవేద్య. మరి ఆ పద్యం తీతో ముగిసింది కాబట్టి దానిలోంచి ఈ తీసుకొని ఈతో ఒక పద్యం చెప్తావా చిన్మయి? ఈ ప్రపంచమల్ల నీ మాయచే మోహితాత్మగుచునుండు నట్టి మాయ కమలనా గుణాన్య కార్యార్థమై నిజాం సంబుతోడ పుత్తు జగతి అందు. చిన్మయి ఎంతో అందమైన పద్యం చెప్పావు నువ్వు. ఇప్పుడు దాతో మొదలయ్యే పద్యం ఎవరు చెప్తారు? వేదాంశి నువ్వు చెప్తావా? దశరథుండు రామధరణీసు పట్టంబు గట్టజేయ గలపగట్టె జడలు తలపు మనది కాని దైవికమది వేరు విశ్వదాభిరామ వినురవేమా. మనం ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తాడు అని చెప్పే ఈ వేమన పద్యం చాలా బాగా చెప్పావు వేదాంశి. పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా చక్కగా చెప్పారు. మీరందరూ ఈ కార్యక్రమం నచ్చిందని ఆశిస్తూ ఈ పద్య అంత్యాక్షరి ఇంతటితో ముగిద్దాం. పర్ణిక అబ్బా ఎప్పుడు చూసినా పాడు ఫోన్ చూస్తూ ఉంటావు. చెవిలో ఇయర్ ఫోన్స్ ఒకటి. బయట ప్రపంచం వినిపిస్తుందా? అమ్మా అంత గట్టిగా ఎందుకు అరుస్తావు? నాకు వినిపిస్తుందా? రోజుకి 10 గంటలు పడుకుంటావు, 15 గంటలు ఫోన్లో ఉంటావు, ఇంకెప్పుడు చదువుకుంటావు? అమ్మ రోజుకి 10 గంటలు పడుకొని 15 గంటలు ఫోన్లో ఉంటే రోజుకి 25 గంటలు ఉంటాయా? ఈ వెధవ తెలివితేటలకు తక్కువ లేదు. టేబుల్ మీద కాఫీ కప్ ఉంది చూడు, వెళ్ళి సింక్లో పెట్టు. అమ్మ నువ్వు పెట్టచ్చు కదా. ఉండవే, నేను టాము గారి ప్రోగ్రాం గురించి వీడియో కాల్లో ఉన్నా. వెళ్ళి కప్పు సింక్లో పెట్టు. సరే అమ్మా. పర్ణిక కాఫీ కప్ డిష్ వాషర్లో పెట్టావా? అమ్మా నువ్వే కదా సింక్లో పెట్టమన్నది. అంటే సింక్ నుంచి తీసి డిష్ వాషర్లో పెట్టాలని కామన్ సెన్స్ కూడా లేదా? సర్లే వెళ్ళి హోంవర్క్ చేసుకో. పర్ణిక తమ్ముడు ఏడుస్తున్నాడు, వెళ్ళి తమ్ముడితో. అమ్మా నువ్వే కదా హోంవర్క్ చేయమన్నావు. చేసింది చాలే, వెళ్ళి తమ్ముడిని ఆడించు.
ఎప్పుడు తమ్ముడితో ఆటలేనా? నీ రూమ్ చూడు ఎలా ఉందో. వెళ్ళి నీ రూమ్ సర్దుకో. అన్నీ చెప్పాలా? రోజు నువ్వే స్నేహితులతో మాట్లాడతావు. నన్ను అస్సలే పట్టించుకో. నేనేం చేసినా అరుస్తావు. నాతో ఆడుకో అమ్మ. అప్పుడు నేను కూడా ఫోన్ పక్కన పెట్టి నువ్వు చెప్పిన పనులు అన్నీ చేస్తా. చిన్నదానివైనా సరిగ్గా చెప్పావు తల్లి. పిల్లలు తల్లిదండ్రులని అనుకరిస్తారని చక్కగా చెప్పావు. పద ఇద్దరం కలిసి నీ రూమ్ క్లీన్ చేద్దాం. నేను ఇవాళ పంచతంత్ర కథ చెబుతున్నాను. అనగనగా ఒక ఊరిలో ఒక తోటమాలి ఉండేవాడు. ఒక తోటలో 2 చెట్లు నాటాడు. ఒక చెట్టు వేప చెట్టు, మరి ఒక చెట్టు మామిడి చెట్టు. తోటమాలి 2 చెట్లకి సమానంగా నీళ్ళు పోసేవాడు. మామిడి చెట్టు, నేను వేప చెట్టు కంటే గొప్పదాన్ని కదా, మరి నా పళ్ళు తినడానికి చాలా తీయగా ఉంటాయి కదా, మరి ఎందుకు తోటమాలి 2 చెట్లకి సమానంగా నీళ్ళు పోస్తాడు అని అనుకునేది. 2 చెట్లు పెరిగి పెద్దవయ్యాయి. మామిడి చెట్టు మామిడి పండ్లతో చాలా అందంగా పెరిగింది. నేను మాంట్రియాల్ మనబడిలో ప్రవేశం చదువుతున్నాను. ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రుల ముందు ఉన్న ప్రశ్న వాళ్ళ పిల్లలకి చరవాణి, అదేనండి మొబైల్ ఫోన్స్ అవసరమా లేదా అని. ఒక ఆంగ్ల పత్రిక గణాంకాల ప్రకారం 45% మంది పిల్లలు 10 గంటల తర్వాత కూడా మొబైల్ ఫోన్ వాడుతున్నారు. 94% మంది పిల్లలు సోషల్ మీడియాలో ఉన్నారు. పిల్లలకి మొబైల్ ఫోన్ అవసరమా కాదా అని చర్చించడానికి వాళ్ళు మన ముందుకు వస్తున్నారు మాంట్రియాల్ మనబడి విద్యార్థులు. సుహాస్, నీ అభిప్రాయం ఏంటి? అందరికీ నమస్కారం. బడికి వెళ్ళే పిల్లలకు మొబైల్ ఫోన్ అవసరమా అనేది అవును అనేది నా అభిప్రాయం. పిల్లలకు ఏదైనా అవసర పరిస్థితిలో ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ నుంచి సహాయం కోసం కాల్ చేయవచ్చు. మొబైల్ ఫోన్ విజ్ఞాన సంపద అందిస్తుంది. విద్యకి సంబంధించిన ఎన్నో విషయాలు మరియు ఆన్లైన్ కోర్సు ఫోన్లో దొరుకుతాయి. మొబైల్ ఫోన్ సహాయంతో ప్రపంచంలో ఎక్కడో ఉన్న సులువు మరియు కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవచ్చు. మొబైల్ ఫోన్లో కెమెరాతో ఫోటోలు తీయవచ్చు. ఆ ఫోటోలు జ్ఞాపకంగా ఉంటాయి. ధన్యవాదాలు. ధన్యవాదాలు సుహాస్. తోటి విద్యార్థిగా నీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను, కానీ ఏకీభవించను. నువ్వు చెప్పిన విషయాలు మన తల్లిదండ్రుల మొబైల్ ఫోన్ సహాయంతో కూడా చేయవచ్చు. వాటి కోసం పిల్లలకు సొంత మొబైల్ ఫోన్ అవసరం లేదు అని నా అభిప్రాయం. మొబైల్ ఫోన్ ఎక్కువ వాడటం వలన కంటి చూపు మందగించే అవకాశం ఉంది. సుహాస్, నువ్వు చెప్పావు మొబైల్ ఫోన్ సహాయంతో మన స్నేహితులతో మాట్లాడచ్చండి, కానీ వాళ్ళతో ఆడుకోలేము కదా. మన స్నేహితులతో కాసేపు సరదాగా ఆడుకుంటే ఎంతో సంతోషంగా ఉండిద్దో కదా. మొబైల్ ఫోన్ వల్ల చదువు మీద ఏకాగ్రత తగ్గుతుంది. మిత్రుడు సాచేసి చెప్పినట్టు 45% మంది పిల్లలు 10 గంటలు కూడా మొబైల్ ఫోన్ వాడుకుంటున్నారు. దానివల్ల నిద్ర దెబ్బతిని ఎన్నో వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కనుక పిల్లలకు కాలేజ్కి వెళ్ళే వరకు మొబైల్ ఫోన్ అవసరం లేదు అని నా అభిప్రాయం. ధన్యవాదాలు. ధన్యవాదాలు సాయి. ఈ అభిప్రాయాలన్నీ ఎంతో స్పష్టంగా చెప్పావు. నువ్వు చెప్పినట్టు స్నేహితులతో మొబైల్ ఫోన్లో మాట్లాడే బదులు కలిసి ఆడుకోవచ్చు. కానీ మొబైల్ ఫోన్లో విజ్ఞానం పెంచే ఆటలు చాలా ఉన్నాయి. పిల్లలకి సొంత ఫోన్ ఉంటే ఇలాంటి ఎన్నో ఆటలు స్నేహితులతో ఆడుకోవచ్చు. మొబైల్ ఫోన్ వలన
చదువు మీద ఏకాగ్రత దెబ్బతింటుంది అని చెప్పావు. కానీ మొబైల్ ఫోన్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానం పెంచుకొని దాన్ని చిన్న వయసు నుండి బాధ్యతాయుతముగా ఎలా వాడుకోవాలో నేర్చుకోవచ్చు. ప్రపంచం మొత్తం వేగవంతం అయ్యింది. మన మిత్రుడు సుహాస్ చెప్పినట్టు మొబైల్ ఫోన్ విజ్ఞాన సంపద అందిస్తుంది. మొబైల్ ఫోన్ని బాధ్యతాయుతముగా వాడుకుంటే త్వరగా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. పిల్లలకి మొబైల్ ఫోన్ ఇవ్వచ్చు అని నా అభిప్రాయం. ధన్యవాదాలు. ధన్యవాదాలు ఆద్య. నువ్వు చెప్పినట్లు మొబైల్ ఫోన్లో ఉన్న విజ్ఞానం పెంచే ఆటలు ఎన్నో ఉన్నాయి. కానీ ఎంతమంది పిల్లలు వాటిని ఉపయోగిస్తున్నారు? విజ్ఞానం పేరు చెప్పే సోషల్ మీడియాని వాడుతున్నారు. దాని వలన ఎంతోమంది పిల్లలు సైబర్ బుల్లింగ్ బారిన పడుతున్నారు. అసలు బడికి వెళ్ళే పిల్లలకి సోషల్ మీడియా అకౌంట్ ఎందుకు చెప్పండి? విజ్ఞానం పెంచే ఆటలు ఆడుకోవచ్చు. కానీ ఆ ఆటల సమయాన్ని నిరంతరించే బాధ్యత తల్లిదండ్రులది. పిల్లలు మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడటం వలన అక్క తమ్ముడు, తల్లిదండ్రులు, స్నేహితురాలు అనే బంధాలకి దూరం అయిపోతున్నారు. పిల్లలు మొబైల్ ఫోన్ అవసరం ఉన్నప్పుడే తల్లిదండ్రులు వాళ్ళ మొబైల్ ఫోన్ని పిల్లలకి ఇవ్వచ్చు అని నా అభిప్రాయం. ధన్యవాదాలు జోష్నిక. ఇవాళ ఈ చర్చ కార్యక్రమంలో పిల్లలకు మొబైల్ ఫోన్ అవసరము అని సుహాస్, ఆద్య మరియు అవసరము లేదు అని సాయి శరత్, జోష్నిక వారి అభిప్రాయాలు చాలా చక్కగా చెప్పారు. అందరి అభిప్రాయాల్లో మంచి చెడు రెండు ఉన్నాయి. అందరి అభిప్రాయాలు విన్న తర్వాత మంచి విషయాలను గమనిద్దాము. సుహాస్ మరియు ఆద్య చెప్పినట్టు మొబైల్ ఫోన్ ఎంతో విజ్ఞాన సంపద అందిస్తుంది, అత్యవసర పరిస్థితుల్లో సహాయపడుతుంది. కానీ టెక్నాలజీని బాధ్యతాయుతంగా ఎలా వాడుకోవచ్చో మా తల్లిదండ్రులు మాకు నేర్పించాలి. చదువు మీద ఏకాగ్రత దెబ్బతినకుండా పిల్లలు మొబైల్ ఫోన్ వాడే సమయము నియంత్రిస్తే పిల్లలకు అటు విజ్ఞానము ఇటు ఉల్లాసము రెండు ఉంటాయి. సాయి శరత్ మరియు జోష్నిక చెప్పినట్టు ఫోన్ ఎక్కువగా వాడితే ఆరోగ్య సమస్య వచ్చే ప్రమాదం ఉంది మరియు పిల్లలు సైబర్ బుల్లింగ్ బారిన పడే అవకాశం ఉంది. బడికి వెళ్ళే పిల్లలు సోషల్ మీడియా వాడకుండా తల్లిదండ్రులు నియంత్రించాలి. మొబైల్ ఫోన్ వాడకం వల్ల వచ్చే సమస్యలన్నీ పిల్లలకి వివరంగా చెప్పి ఎంతవరకు అవసరమో అంతే ఉపయోగించేలా పర్యవేక్షించాలి. ధన్యవాదాలు. ప్రసూనం నుంచి రమేష్, ప్రవేశం నుండి సుయాన్ష్, భార్గవ్, పవన్, ఇంకా తాతగారి క్యారెక్టర్ చేస్తున్న నయన్. ఓకే, వీరి సంభాషణ ఎంత ముచ్చటగా ఉంటుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. భార్గవ్, నేను నిన్న తరుణ్ బర్త్డే పార్టీకి వెళ్ళాను తెలుసా? అదెట్లా? తన బర్త్డే ఫిబ్రవరి 28 కదా? అవును, కానీ తెలుగు తిల్లు ప్రకారం చేస్తారని వాళ్ళ అమ్మగారు చెప్పారు. ఓహో, అట్లనా? తెలుగు తిథులంటే ఏంటి? 1, 2, 3నా? ఏంట్రా పిల్లలు, విదేశాల్లో ఉండి కూడా తెలుగు బాగానే మాట్లాడుతున్నారు మీరు. కానీ దేని గురించి చర్చ? తెలుగు క్యాలెండర్ గురించి తాతయ్య. మీకు ఏమేమి తెలుసు తెలుగు క్యాలెండర్ గురించి? నేను తెలుగు నెలలు నేర్చుకున్నాను తాతయ్య. ఏది చెప్పండి చూద్దాం. చైత్రమాసము, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గుణం మాసం. వారాలు కూడా చెప్పండి చూద్దాం. నేను చెప్తాను.
ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. తురులు కూడా చెప్పండి ఎవరైనా. పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేక అమావాస్య. బాగుందారా మీ తెలుగు? చక్కగా చెప్తున్నారు. తాతయ్య ఇది చెప్పు, తల ఉన్న కళ్ళు లేనిది ఏంటి? ఏమోరా, నువ్వే చెప్పు. గోరికి కొట్టి మేకు తాతయ్య. మరి కళ్ళున్న తలలేమిదేమిటి? నేను చెప్తా. సోది. అబ్బో, మీరు కెనడాలోని కూడా ఇవన్నీ ఎలా తెలుసు మీకు? మేము మా దబల్లో తెలుగు నేర్చుకుంటాం. చాలా మంచిది. మిమ్మల్ని చూస్తే మన సంస్కృతి, మన భాష తరతరాలు నిలుస్తాయని నమ్మకం కలుగుతుంది. శుభం. ధన్యవాదములు. ధన్యవాదాలు. 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 చాలా బాగా చెప్పారు కదండి. పిల్లలందరికీ ఆశీస్సులు. ఈ స్క్రిప్ట్ రాసి ముందుగా సుయాన్స్ ప్రవేశం నుంచి. సుయాన్స్. చప్పట్లు కొట్టండి అందరూ. సాతేజ్. విక్రమ్. పవన్. కేసరి నందన్. పర్ణిక. నయన్. భార్గవ్. My mother's name. No, my mother's name is Bhargav. His name is Bhargav. But he wants something to your mother. Huh? Huh? ఆద్య దత్త. Adya. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి ముఖ్య కారణం మా గురువులు, మా పిల్లలు అంటే మనబడి స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్, తల్లిదండ్రులు. మనం అందరం కలిసి ఈరోజు ఎంతో చక్కగా ఈ పిల్లల పండగ, మనబడి పిల్లల పండగ జరుపుకున్నాం. మీ అందరికీ మా కృతజ్ఞతలు. ఈరోజు ఈ పండుగ జరుపుకునేందుకు ముఖ్య కారణం మన పిల్లలు. ఈ అవకాశం ఇచ్చిన మనబడి ఫ్యామిలీ కుటుంబాలకి, తల్లిదండ్రులకి అందరికీ మా కృతజ్ఞతలు. ఫీజులు అవన్నీ చాలా అవసరము. శ్రీలత కూడా మాకు చాలా హెల్ప్ చేసింది. బ్యాక్గ్రౌండ్ విజువల్స్ అవన్నీ చేయడానికి, ఫొటోస్ మళ్ళీ వీడియోస్ అన్నిటికీ తన టెక్నికల్ అంతా చాలా హెల్ప్ చేసింది. అండ్ మొత్తం అంతా ఓవరాల్ టెక్నికల్ సపోర్ట్ చేసింది శ్రీకాంత్ మాటి గారికి ధన్యవాదాలు. ఇదే కాకుండా లాజిస్టిక్స్ మొత్తం మేమంతా ఒకవైపు ఉండి ప్రోగ్రామ్స్ మాత్రం చూసుకున్నాము, కానీ మరోవైపు ఒక్కళ్ళే లక్ష్మి గారు ఉండి మొత్తం లాజిస్టిక్స్ అంతా చూసుకున్నారు. హాల్ బుక్ చేయడం దగ్గర నుంచి ఫుడ్ కానీ మాట్లాడడము, ఫ్లయర్స్ కొంచెం శ్రీకాంత్ గారు సపోర్ట్ చేశారు.
టెక్నికల్ రిలేటెడ్, బట్ మొత్తం అంతా ఆవిడే చూసుకున్నారు. లక్ష్మి గారికి ధన్యవాదాలు చెప్పుకుందాము. అలానే మనకి ఫుడ్ సపోర్ట్కి స్వర్ణకి ధన్యవాదాలు. శ్రీలత గారి హస్బెండ్ ప్రదీప్, స్వర్ణ ఏమో మన మనబడి సుహాస్ వాళ్ళ మదర్. వైశంపాయన మనకి ఈరోజు ఎంతో చక్కగా కమ్మనైన టీ చేశారు, ఒకసారి కాదు 2 సార్లు. వైశంపాయన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాము. ఆయన మీకు మామూలుగా తెలిసే ఉంటారు, ట్యామ్ మెంబర్ కూడా. తర్వాత వీడియో సపోర్ట్ కళ్యాణ్ గారు అండ్ ఫోటోగ్రఫీ సపోర్ట్ సురేష్